హలో ఎవ్రీవన్, ఇంగ్లీష్ టీచర్ హియర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోలో అయితే మనం చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉండే కొన్ని సెంటెన్సెస్ని క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా చూద్దాం. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఫోన్ వేడెక్కిపోయింది. దీన్ని ఇంగ్లీష్లో ద ఫోన్ గాట్ ఓవర్ హీటెడ్ ఇలా చెప్తాం. నౌ ద సెకండ్ వన్ ఈజ్ ఫోన్ చాలాసేపటి నుంచి మోగుతూనే ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ద ఫోన్ హ్యాస్ బీన్ రింగింగ్ ఫర్ అ లాంగ్ టైమ్ ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం అయితే 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఏమైందో నాకు చెప్పవా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా అడుగుతామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ హౌ వీ కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ అంతగా ఏం ఆలోచిస్తున్నావు లేదా అంత ఎక్కువగా ఏం ఆలోచిస్తున్నావు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ నువ్వు అనుకున్నది నాకెలా తెలుస్తుంది. ఇది చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని హౌ వుడ్ ఐ నో వాట్ యు ఆర్ థింకింగ్. హౌ వుడ్ ఐ నో వాట్ యు ఆర్ థింకింగ్ ఇలా చెప్తాం. హౌ వుడ్ ఐ నో అంటే నాకు ఎలా తెలుస్తుంది అని. అదే నువ్వు నీ మనసులో ఆలోచించుకొని ఉంటే సరిపోదు, నువ్వు చెప్పాలి. ఇలా చెప్పాలనుకుంటే ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ జస్ట్ థింక్ ఇట్ ఇన్ యువర్ మైండ్, యూ హ్యావ్ టు టెల్ మీ. ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ జస్ట్ థింక్ ఇట్ ఇన్ యువర్ మైండ్, యూ హ్యావ్ టు టెల్ మీ ఇలా చెప్తాం. ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ జస్ట్ థింక్ ఇట్ ఇన్ యువర్ మైండ్ అంటే నువ్వు ఆలోచించుకుంటే లేదా నువ్వు నీ మైండ్లో ఉంచుకుంటే సరిపోదు అని. అండ్ అదర్ ఎగ్జాంపుల్ ఇస్ నువ్వు ఏం ఆలోచిస్తున్నావో లేదా ఏమనుకుంటున్నావో చెప్తేనే అందరికీ తెలుస్తుంది. ఇలా చెప్పాలనుకుంటే ఎవ్రీవన్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ ఇఫ్ యూ సే వాట్ యు ఆర్ థింకింగ్. ఎవ్రీవన్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ ఇఫ్ యూ సే వాట్ యు ఆర్ థింకింగ్ ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని వాట్ ఐ థాట్ హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ ద వే ఐ ఎక్స్పెక్టెడ్. What I thought happened exactly the way I expected ఇలా చెప్తాం. ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగడం ఇదే మొదటిసారి అనుకుంటా. ఇలా చెప్పాలనుకుంటే I think this is the first time something happened the way we wanted. I think this is the first time something happened the way we wanted ఇలా చెప్తాం. అదే మనం ఎన్నో అనుకుంటాం కానీ అందులో కొన్ని మాత్రమే జరుగుతాయి. ఇలా చెప్పాలనుకుంటే వీ థింక్ ఆఫ్ మెనీ థింగ్స్ బట్ ఓన్లీ అ ఫ్యూ యాక్చువల్లీ హ్యాపెన్. వీ థింక్ ఆఫ్ మెనీ థింగ్స్ బట్ ఓన్లీ అ ఫ్యూ యాక్చువల్లీ హ్యాపెన్ ఇలా చెప్తాం. ఓన్లీ అ ఫ్యూ విల్ హ్యాపెన్ అంటే కొన్ని మాత్రమే జరుగుతాయి అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ నువ్వు అనుకున్నది నిజమెలా అవుతుంది. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని హౌ క్యాన్ వాట్ యూ థాట్ బికమ్ ట్రూ. హౌ క్యాన్ వాట్ యూ థాట్ బికమ్ ట్రూ ఇలా అడుగుతాం. అది జరిగేది మన చేతుల్లో లేదు కాబట్టి ఎక్కువగా ఆలోచించడం అనవసరం. ఇలా చెప్పాలనుకుంటే వాట్ హ్యాపెన్స్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, సో ఓవర్ థింకింగ్ ఇస్ అన్నెసెసరీ. వాట్ హ్యాపెన్స్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, సో ఓవర్ థింకింగ్ ఇస్ అన్నెసెసరీ ఇలా చెప్తాం. అదే నువ్వు ఎప్పుడు కూడా అబద్ధాన్నే నిజమని అనుకుంటావు. ఇలా చెప్పాలనుకుంటే యూ ఆల్వేస్ థింక్ లైస్ ఆర్ ద ట్రూత్. యూ ఆల్వేస్ థింక్ లైస్ ఆర్ ద ట్రూత్ ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 4 ఇయర్స్ తెలియకుండా అంటోంది పట్టించుకోకు. ఎవరైనా ఏమైనా అన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని షీ ఈస్ సేయింగ్ ఇట్ వితౌట్ నోయింగ్, డోంట్ మైండ్ ఇట్. షీ ఈస్ సేయింగ్ ఇట్ వితౌట్ నోయింగ్, డోంట్ మైండ్ ఇట్ ఇలా చెప్తాం. డోంట్ మైండ్ ఇట్ ఆర్ డోంట్ పే అటెన్షన్ అంటే పట్టించుకోవద్దు అని. అదే ఆమెకి త్వరగా కోపం వచ్చి అలా మాట్లాడుతుంది, నువ్వు ఆ మాటల్ని మనసులో పెట్టుకోకు. ఇలా చెప్పాలనుకుంటే she gets angry easily, that's why she talks like that. Don't take those words to heart. She gets angry easily, that's why she talks like that. Don't take those words to heart ఇలా చెప్తాం. Another example is speaking without knowing is wrong, but we can't do anything about it. Speaking without knowing is wrong or is a mistake, but we can't do anything about it. అంటే తెలియకుండా మాట్లాడటం తప్పే కానీ మనం ఏమి చేయలేము అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ నీ ఉద్దేశం చెప్తేనే తెలుస్తుంది. ఇది నిజమే కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ అండర్స్టాండ్ ఓన్లీ ఇఫ్ యూ టెల్ మీ యువర్ ఇంటెన్షన్. ఐ విల్ అండర్స్టాండ్ ఓన్లీ ఇఫ్ యూ టెల్ మీ యువర్ ఇంటెన్షన్ ఇలా చెప్తాం.
ఐ విల్ అండర్స్టాండ్ ఓన్లీ ఇఫ్ యువర్ టెల్. అంటే నువ్వు చెప్తేనే నాకు అర్థమవుతుంది అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ ఐ వాంట్ టు నో యువర్ ఒపీనియన్, టెల్ మీ. ఐ వాంట్ టు నో యువర్ ఒపీనియన్ ఆర్ యువర్ ఇంటెన్షన్, సో టెల్ మీ. అంటే నేను నీ అభిప్రాయం లేదా నీ ఉద్దేశం తెలుసుకోవాలనుకుంటున్నాను, కాబట్టి నువ్వు నాకు చెప్పు అని. Another example is what you are thinking and what your intention is, you yourself have to tell everyone. What you are thinking and what your intention is, you yourself have to tell everyone. అంటే నువ్వేం ఆలోచిస్తున్నావో అలాగే నీ ఉద్దేశం ఏంటో నీ అంతటా నువ్వే అందరికీ చెప్పాలి అని. సెంటెన్స్ నెంబర్ 6 is మనం అనుకున్నట్టు జరుగుతుందా. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని will things happen the way we want, will things happen the way we want ఇలా అడుగుతాం. అదే మనం అనుకున్నది జరగకపోయినా సరే ఏదో ఒకటి మంచి జరుగుతుంది ఇలా చెప్పాలనుకుంటే even if what we wanted doesn't happen, something good will happen instead. Even if what we wanted doesn't happen, something good will happen instead ఇలా చెప్తాం. Another example is whatever happens, let's believe it happens for our good. Whatever happens, let's believe it happens for our good. అంటే ఏం జరిగినా సరే అది మన మంచికి అని మనం అనుకుందామని. Now the last sentence is అనుకున్నవి జరుగుతాయనే గ్యారంటీ లేదు. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని there's no guarantee that the things we want will happen, or there's no guarantee that the things we thought will happen ఇలా చెప్తాం. there's no guarantee అంటే ఖచ్చితత్వం లేదు అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ is నువ్వు అనుకుంది జరగచ్చు లేదా జరగకపోవచ్చు ఇలా చెప్పాలనుకుంటే what you want may happen or may it not, or it may not. What you want may happen or it may not, or it may not happen ఇలా చెప్తాం. Another example is not everything can happen the way you want. Not everything can happen the way you want. అన్నీ కూడా నీకు నచ్చినట్లు లేదా నువ్వు అనుకున్నట్లు జరగవు అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే ట్రై టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ Tinglish Teacher. హ్యావ్ అ గుడ్ డే. బై బై.